నమస్తే మిత్రులారా. ఇప్పుడు మీతో ఒక ముఖ్యమైన మనం నిర్లక్ష్యంగా వదిలేసి మన ప్రకృతిని పాడు చేసుకొని మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నా. అదేంటంటే చెత్త. ఈ ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు ప్రతి ఒక్క సిటీలో చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఒక ఊర్లేంది మొత్తం భూమి మీద, మన దేశంలో భూమి మీద ఒక పొర లెక్క పరుచుకుపోయే పరిస్థితికి వచ్చింది ఈ చెత్త. చెత్త అంటే మనం ఏ చెత్త అనుకుంటాం? ఏదో చెట్లు ఇలాంటివి కాదు. చెత్త అంటే ఏంటంటే ప్లాస్టిక్ 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 ప్లాస్టిక్. ఇప్పుడు నేను వరంగల్ జిల్లాలోని కొత్తగూడెం మండలం, ఇది అటవీ ప్రాంతం. ఇది కొత్తగూడెం మండల కేంద్రంలోని ఒక డంపింగ్ యార్డ్లో ఉన్నా నేను. ఇదంతా చూసిగా చెత్త చూడండి. ఇది డంపింగ్ యార్డ్. ఇది మొత్తం అడవిలో ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ పెట్టిర్రు. ఈ వెనకట ఈ డంపింగ్ యార్డ్లు ఉండేనా? ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం ఈ డంపింగ్ యార్డ్లు ఉండేనా? అంతకుముందు మన దేశంలో జనాభా లేదా? మనం వస్తువులను వాడుకోలేదా? మన అవసరాలు తీర్చుకోలేదా? మరి ఎందుకు ఇంత చెత్త ఇప్పుడు ఇంత పోగైతుంది? ఈ చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతుంది. దీని అంటూ పెడితే వాయు కాలుష్యం అవుతుంది, వర్షాలు పడవు, దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కాలుష్య కారణాల వల్ల ఎప్పుడు వాన కొడుతుందో తెలియదు, ఇప్పుడు ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు ముచ్చట. అసలు ఈ ఋతువులు అనేది ఎంత కన్ఫ్యూజ్ పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు చెత్త అనేది ఈ మాట్లాడదలుచుకుంటే ఒకసారి పరిశీలిద్దాం. మనం చెత్త అనేది వేటి అంటాం, ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఒక కాగితపు డబ్బా. ఇది ఏం డబ్బా అంటే ఇది కడ్రాయర్ డబ్బా. ఇది ఒక కంపెనీకి సంబంధించిన కడ్రాయర్. ఇది కాగితంతో తయారు చేసింది. ఈ పైన పొర ఏమో జస్ట్ లైట్గా ప్లాస్టిక్ కవర్ను అంటిస్తారు అనమాట, స్టిక్కర్స్ లెక్క. ఇది తొందరగా భూమిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి. ఈ పైన ప్లాస్టిక్ పొర అనేది ఇది చాలా టైం పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ఇక చూసుకుంటే ఇది కవర్. ఈ కవర్ ఉంది కదా, ఇది ప్లాస్టిక్ కవర్. ఇది భూమిలో కలిసిపోవాలంటే 100 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక 100 సంవత్సరాలు మరి 200 సంవత్సరాలు పడుతుంది. ఇది క్లాత్, ఇది గుడ్డ. ఈ గుడ్డ తొందరనే భూమిలో కలిసిపోతుంది, చీకిపోతుంది, తెలుసు కదా అందరికీ. ఇక చూసుకుంటే ఒకసారి మీరు చూసుకుంటే ఇది బాటిల్. ఈ 30-40 ఏళ్ళ కింద ఈ బాటిల్ ఉండేనా మన దేశంలో? ఇది మజా బాటిల్. ఇది జ్యూస్ అంటే మామిడికాయని ఆ జ్యూస్ రసం తీసి ఇలా స్టోర్ చేసి బాటిల్లో నింపి ఈ పాడు కాకుండా కెమికల్స్ వేసి ఇది మనం పబ్లిష్ చేస్తే ఇది మారుమూల అడవి ప్రాంతంలో కూడా ఈ మజా, ఈ కూల్ డ్రింక్స్, ఈ థమ్స్అప్లు ఇవన్నీ బాటిల్స్ వచ్చినాయి. దీంట్లో తాగుడు ఎనర్జీ ఏమో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ వల్ల చెత్త ఎంత మేర పెరిగిపోతుంది చూసిరు కదా. ఏం పనికొస్తుందా ఇదేమన్నా? పోనీ ఇది రీసైకిల్ చేద్దామంటే ఇది ఏరిటెడ్ వాడు, ఇది చక్కగా ఏరితే అంత చెత్త ఇదంతా ఉండునా మనకు? ఇంకొక విషయం ఇంకోటి చూపిస్తా. ఈ గ్లాసులు ఏంటంటే మనకు బాగా బద్ధకం అయిపోయింది. మనకు ఎంత బద్ధకం అయిపోయిందంటే ఓ స్టీల్ గ్లాసులో, ఓ ఇత్తడి గ్లాసులో, లేకపోతే ఈ కంచు గ్లాసులో, రాగి గ్లాసులో ఉంటే మనం వెనకట ఈ పెళ్ళిళ్ళకు, ఈ ఫంక్షన్లప్పుడు, ఏదైనా శుభకార్యాలప్పుడు ఆ గ్లాసులు ఎక్కువ ఉండేది మన ఇళ్ళల్లో. స్టీల్ గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, రాతెండి గ్లాసులు ఇల్లు ఉండే వాటితో మనం చుట్టాలకు భోజనాలు పెట్టి వాటర్ ఇచ్చేటోళ్ళం. ఏమైందంటే అవి ఇంట్లో ఉన్నా కూడా మనకు ఫ్యాషన్ అయిపోయింది. డిస్కో గ్లాస్, ఏ ఫంక్షన్ అయినా డిస్కో గ్లాస్. అరే డిస్కో గ్లాసులు పట్టుకురారా, ప్యాకెట్ పట్టుకురారా, అరే డిస్కో గ్లాసులు ప్యాకెట్ పట్టుకురారా, ఇస్తార్ల ప్యాకెట్ పట్టుకురారా అంటాం మనం. కానీ ఇది వాడితే ఒక్కసారి వాడి వదిలేసేది ఇది, అంతే కదా. ఈ ప్లాస్టిక్ ఒక్కసారి తాగినాక ఇట్లా పెట్టుకుంటాం, అది దాచి తోమి మంచిగా ఇట్లా పెట్టుకుంటాం, ఇది పడేస్తాం. కానీ మరి దీనివల్ల ఇది పడేస్తే ఎడిగిపోతుంది ఇది ప్లాస్టిక్. మరి ఇది భూమిలో కరిగిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏదో చెక్కతో చేసింది కాదా, ఓ గుడ్డతో చేసింది కాదా? మరి ఎట్లా అనేది ఆలోచిస్తారా? మనం ఆలోచించాం. ఏం లేదు, ప్రతి దానికి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఇస్తారులే, అన్నీ ఇస్తారులే. ఇక మళ్ళీ ఇంకోటి, ఇది ప్లేట్ చూసిరు కదా. ఇది మనం ఫంక్షన్లో వాడే ఇది తినే ప్లేట్ అన్నమాట. దీన్ని మనం ఒకప్పుడు ఈ ప్లేట్లకు బదులు మనం ఇస్తార్లు వాడేది. విలేజ్లే కాదు, సిటీలో కూడా విస్తార్లు తయారు చేసి వెనకట మనం
సరఫరా చేసేటోళ్ళు మన పూర్వీకులు. మనం ఏమైంది, మనకు గత 20-30 ఏళ్ళ నుంచి మనం ఈ ప్లాస్టిక్ వాడి అసలు ప్రకృతి నుంచి వచ్చిన వాటిని వినియోగించడం, తయారు చేయడం మర్చిపోయినాం. ఇగో చెప్తా, ఇస్తార్లు, ఇగో ఈ సుట్టాకులు, ఇగో ఇది మోదుగాకు. మనం ఒకప్పుడు నేను కూడా అమ్మ నాన్నతో కలిసి అడవి పోయి ఈ మోదుగాకులు తెంపుకొచ్చి మంచిగా అనగబెట్టి ఈ పచ్చిగా ఉన్నప్పుడే ఈ వేపాకు పుల్లలతో ఈ ఈ మోదుగాకులతోటి మనం లోకల్గా అయితే సుట్టాకులు అంటాం, విలేజ్లో సుట్టాకులు అంటారు, మోదుగాకులు అంటారు, సుట్టాకులు అంటారు. వీటితోటి మనం వేపాకు పుల్లలతోటి కుట్టి ఒక ప్లేట్ మాదిరిగా తయారు చేసి వీటిని ఫంక్షన్లకు వాడుకునేటోళ్ళం కదా. అయితే ఇప్పుడు ఇది గత 20-30 సంవత్సరాలుగా వీటి వాడకం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అక్కడక్కడ ఇప్పుడు విలేజ్లలో మనం చూస్తున్నాం ఇది సుట్టాకులతో తయారు చేసిన విస్తార్లు మనం వీటితో తయారు చేసిన విస్తార్లు ఇప్పుడు దాదాపు కనుమరుగు అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఓడు రెడీమేడ్ మొత్తం రెడీమేడ్. ఏంటంటే తయారు చేసి ఉండగానే పట్టుకొచ్చి పెట్టేసి ఫంక్షన్లో పెట్టేసి మనం వాడుకొని పడేస్తే గిట్ల అవుతుంది కథ. కాబట్టి ఇక ఇంకొక విషయం, ఇప్పుడు కూడా చాలా విలేజ్లలో ఆంధ్ర సైడు ప్రాంతాల్లో అరిటాకులు ఎక్కువ వాడతారు. అరిటాకులు కానీ ఇలాంటి సుట్టాకులు తయారు చేసిన విస్తార్లు కానీ వినియోగించడం వల్ల ఏమైందంటే చాలా వరకు మనం ప్లాస్టిక్ ఉత్పత్తిని, అంటే ఇట్లా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించిన వాళ్ళం అవుతాం. కానీ మనం అవన్నీ పట్టించుకోం. అప్పుడు అవసరం తీరిందా లేదా అంతే. రేపటి భవిష్యత్తు ఏమైపోతే మనకెందుకు అన్నారు. ఇక విషయానికి వస్తే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా వ్యర్థ పదార్థాలు, చాలా ప్లాస్టిక్ అంతా ఉన్నాయి. ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే టాబ్లెట్ చూసిలు కదా, టాబ్లెట్. ఈ టాబ్లెట్ కూడా ప్లాస్టికే, లోపల ఇది మందు వేరే పదార్థంతో చేసిందేమో కానీ ఇది ప్లాస్టికే. ఏమో డేట్ దాటిపోయినట్టున్నది. ఈ డేట్ దాటిపోతే ఎవరో మరి ఇక్కడ వారేసిల్లు. ఇక వీటి కూడా కథం, దీన్ని మనం రీసైకిల్ ఏం చేస్తాం, దీన్ని ఇక రీసైకిల్ చేస్తాం ఈ టాబ్లెట్ అని. ఇలాంటి టాబ్లెట్లు ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో ఒకసారి ఊహించుకోండి. ఎంత లేదనుకున్నా ఒక నెలకు కనీసం ఒక 10-20 కిలోల టాబ్లెట్ అయినా వేస్ట్ అయిపోతాయి. మరి ఇవన్నీ మనం రిటర్న్ పంపిస్తున్నామా? వాస్తవానికి రిటర్న్ పంపించాల్సి ఉందేమో కానీ అవన్నీ మనం పట్టించుకోము. ఇవన్నీ ఇట్లా ఈ డంపింగ్ యార్డ్లు, కాలువలు, ఆ చెరువుల చివరికి ఏడబడితే అన్నీ వేస్తాం. ఈ ప్లాస్టిక్ ఈ డంపింగ్ యార్డ్లో ఈ చెత్తనంతా కాలబెట్టిరు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కాలబెడతాం, కాలబెడితే అయిపోతుంది కదా, మొత్తం బూడిదైపోతుంది, మనకేం నష్టం చేస్తాం అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ గాలబెట్టినప్పుడు వచ్చే పొగ వాతావరణ కాలుష్యానికి భయంకరమైన నష్టం చేస్తుంది. వాతావరణ కాలుష్యం చాలా దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఇక ఇంకో విషయం అయితే, మనం ఈ ప్లాస్టిక్ను వాడకం ఒకటి బంద్ చేస్తే మన ఈ దరిద్రాలన్నీ పోతాయి. మన ఈ పంట భూములు, మన ఈ అటవీ ప్రాంతాలు అయితేనేమి, ఇవన్నీ భూములు కలుషితం కాకుండా, భూగర్భ జలాలు కూడా కలుషితం కాకుండా ఒక మంచి ఒక పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మనం ఒక ఉపకరణం చేసినట్టు అవుతుంది. కానీ మనతోనవుతుందా? ప్లాస్టిక్ను వాడడం మనతోనవుతుందా? కాదు. మనం పట్టించుకోం. ఇవన్నీ మనకెందుకు మిత్రులారా, మనం పట్టించుకోం. మనకు రెడీమేడ్ అవసరం తిరిందా లేదా. ఇంకో విషయం, ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తారా? చూపిస్తారు. ఇక చూసిలు కదా, ఈ డైపర్లు. ఈ డైపర్లు మరి ఈ వాడినవి కావు. ఈ మెడికల్ షాపుల్లో వేసినట్టున్నారు. ఇది అమ్ముడుకోకపోతే ఇక్కడ ఖరాబ్ అయినా కానీ వేసినట్టున్నారు. ఈ డైపర్లు ఎవరు పుట్టిన డైపర్లు? మనం పిల్లగాడ పుడితే వెనకట మంచి మెత్తడి గుడపేగులు ఉంటాయి, చిన్నవి. ఆ గుడపేగులు మంచిగా అడకనేసి ఎప్పటికప్పుడు మంచి నీట్గా పిండుకొని వాడుకునేటోళ్ళం. కొంచెం పోర పెద్దగానాక చిన్న షెడ్డీలు వేసేటోళ్ళం. మనం అవసరమైతే గుడ్డలు చుట్టుకుంటోళ్ళం. దానివల్ల ఏమన్నా మనకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమైనా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండేనా? ఇప్పుడు చూడు, ఈ డైపర్ల వల్ల, ఈ డైపర్లు తయారు చేసినాక వాడుకోకపోయినా ఇది చెత్తే, వాడుకున్న తర్వాత కూడా అవి చెత్తే. ఏ లాభం వీటి వల్ల? ఏం యూజ్? ఈ పోరగాళ్ళకు ఈ డైపర్లు వేయడం వల్ల ఈ చర్మ రోగాలు వస్తాయని తెలుసా మీకు? ఇప్పుడు డైపర్లు వేస్తాం, వాడు సుసుకు ఇది అలాగే పోతాడు. సరే, ఇది అంటే ఎప్పుడో ఒకసారి పోతాడు అనుకో. ఈ సుసుకు పోతే ఈ డైపర్ పీల్చుకుంటుంది.
కానీ ఆ పిల్లకు ప్రాంతంలో మంట ఉంటుంది, మండుతూ ఉంటుంది. అదే డైపర్ లేకుండా ఫ్రీగా వదిలేస్తే చాలా ఫ్రీగా ఉంటాడు వాడు. చాలా మంది నేను బస్సుల్లో రైళ్లలో ఈ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది తల్లులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని నేను గమనించిన. వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డైపర్లు చేయబట్టి ఇవి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అసలు విషయానికి వస్తే ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద భూతము. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఏది చేను లేదు, చిలక లేదు, అడవి లేదు, మైదానం లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ అనేది పేరుకుపోయింది. ఇప్పుడు కొన్ని సిటీలలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే కూడా నీళ్లు ఇంకిపోని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ను తగ్గించే విధంగా మనం మెల్లమెల్లగా అడుగులు వేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ వల్ల మన దేశంలో కుల వృత్తులు పడిపోయినాయి. ఒకసారి గమనించలు మీరు. వెనకట ఈ విస్తారాలు ఉత్పత్తి చేసేటోళ్ళు, ఆ గుళ్ళలు అల్లేటోళ్ళు, ఆ సాపలు అల్లేటోళ్ళు, ఈ కుండలు తయారు చేసేటోళ్ళు, ఇలాంటి వస్తువులు తయారు చేసేటోళ్ళు, వాళ్ళ కుల వృత్తులన్నీ పడిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఎటుగాని పరిస్థితికి సిటీలలో పోయి ఏదో పని చేసుకుంటా బతకాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్లాస్టిక్ భూతం వచ్చింది మన మన దేశంలో కుల వృత్తులు మొత్తం నాశనం చేసింది మిత్రులారా. దాంతోపాటు కాలుష్యాన్ని కూడా పెంచింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి వల్ల చాలా వస్తు అవసరాలు చాలా వేగంగా తీరినాయి. మనకు చాలా మంచి చేసిందని కొంతమంది చెప్తారు. కానీ అంతకుముందు మన దేశంలో జనాభా లేదా 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనకు ఈ ప్లాస్టిక్ మనకు ఇంకా పరిచయం అయినా కూడా అంత విరివిగా వాడకంలోకి రాలే. కానీ మనం ఏం చేసినాం, మన సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి ఈ వస్తువులతోటి, ప్రకృతి ఇచ్చినటువంటి సంపదతోటి మనం వస్తువులు తయారు చేసుకొని మనం పంపిణీ చేసుకున్నాం. దానివల్ల అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ఉపాధి లభించింది. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది వ్యవస్థని, ఒక వ్యాపారాన్ని ఏకీకృతం ఒక దగ్గరనే చేసింది. ఎవడో ఒక కంపెనీ తయారు చేస్తాడు, ముడి చమురు నుంచి తీస్తారు, ప్లాస్టిక్ని వేరు చేస్తారు. ఎవడో కంపెనీ ఆ ముడి చమురు నుంచి వేడి చేస్తూ వచ్చినట్టు ప్లాస్టిక్ పదార్థాన్ని తీస్తాడు, ఆ వస్తువులు తయారు చేసి వాడే అమ్ముకుంటాడు. ఏదో 10 మందో 10 కంపెనీలు 20 కంపెనీలు మాత్రమే ప్లాస్టిక్ ఉత్పత్తి చేసి ప్రదేశవ్యాప్తంగా అమ్ముతా ఉన్నారు. మరి వాటి వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని వస్తువులు తయారవుతాయి? ఆ వస్తువులు తయారు చేసే అంతకుముందు కుల వృత్తులు ఉన్న వాళ్ళు ఆ వస్తువులు ఎన్ని రకాలు తయారు చేసేటోళ్ళు ప్రకృతి సిద్ధంగా? అంటే ఎన్ని కులాలు ఈ ప్లాస్టిక్ వల్ల ఎఫెక్ట్ అయినాయి? ఒకసారి ఆలోచించండి మిత్రులా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడి ఈ ప్లాస్టిక్ని తగ్గించుకొని మన కుల వ్యవస్థను, మన కుల వృత్తులను మళ్ళా మనం పునరుజ్జీవం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మర్చిపోవద్దు. ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది ఈ భూప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన ప్లాస్టిక్ ఇది. ఇప్పటికైనా మనం ఒక ఆలోచన చేసి ముందడుగేసి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిదని నేను కోరుతున్నా.